ఆ తర్వాత ఇంకోటి కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఉండేది. అంటే హెడ్ వర్క్స్కి ఇంత డబ్బులు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇంత డబ్బులు, రైట్ మెయిన్ కెనాల్కి ఇంత డబ్బులు, మరి అదేవిధంగా వివిధ ల్యాండ్ అక్విజిషన్కి ఇంత డబ్బులు కాంపోనెంట్ మాదిరిగా ఉండేదన్నమాట. అయితే ఒరిజినల్గా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కుడివైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఎడమవైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఈ రెండు కెనాళ్ళు కూడా ఫ్లో ఏదైతే ఉందో తక్కువ క్యూసెక్లకు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఈ తక్కువ క్యూసెక్ల డిజైన్ ఇది చాలదు, దీన్ని పెంచాలని చెప్పి పెంచడం జరిగింది. పెంచిన తర్వాత ఆ పెంచిన ఏవైతే కెనాల్ వెడల్పులు ఉంటాయో ఆ వెడల్పులకు సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం అనుమతించకుంటే దాన్ని మరి మా ప్రభుత్వము ఎన్నోసార్లు మరి అప్పటి ప్రధానమంత్రి గారికి కానీ, ఆర్థిక శాఖ మంత్రి గారికి కానీ, జలశక్తి మంత్రి గారికి కానీ వీళ్ళందరికీ కూడా విన్నవించుకొని ఇప్పుడు ఆ కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ అనేది తీసేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ టు PPA అండ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి to consider overall project as a whole for reimbursement of expenditure spent by the government of Andhra Pradesh without imposing component wise restriction, duly treating water supply component as a part of the irrigation component, and to consider revised cost estimates 2 of Polavaram irrigation project. ఎప్పుడండి ఇది 15/6/2021, 16/7/2021, 29/2021, 17/6/22, 19/7/22 ఇన్ని రకాలుగా కరస్పాండెన్స్ చేసిన తర్వాత ఆ కరస్పాండెన్స్ ద్వారా ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అనుమతులు మరి ఖర్చు వస్తూ ఉంది. కానీ వీళ్ళు మాత్రం ఏమంటారంటే మేమే చేసినాము. అదేవిధంగా ఏదైతే ద సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్డ్ ద MOGS ఎప్పుడండి వాటర్ సప్లై కాంపొనెంట్ చేయమని 12/12/6/2021 ఎప్పుడండి 21. అదేవిధంగా కమిషనర్ MOGS మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి న్యూఢిల్లీ ఎప్పుడు 2021 సంవత్సరంలో హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ కాస్ట్, అంటే బ్యాలెన్స్ డబ్బులు ఎంత కావాలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేదానికి ఇవ్వండి, ఇంక్లూడింగ్ నీళ్ళ సప్లైని కూడా కలిపి ఇవ్వండి అనేది అప్పుడు ఎప్పుడండి ఇదంతా 2021. కానీ మేమే చేసామని చెప్తారనమాట. అదేవిధంగా ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటూ పోతే CWC సెంట్రల్ వాటర్ కమిషన్ రిక్వెస్టెడ్ అగైన్ టు సబ్మిట్ బ్యాలెన్స్ ఎస్టిమేట్ కాస్ట్ యాజ్ పర్ ఫైనల్ అప్రూవ్డ్ డ్రాయింగ్స్ ఎప్పుడండి 11/5/2022. ఆ తర్వాత డ్యూరింగ్ ద రివ్యూ మీటింగ్ ఆన్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెల్డ్ ఆన్ 10/4/2023 అంటే 10 ఏప్రిల్ 2023లో సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏమన్నారు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టెడ్ కాంప్రహెన్సివ్ కాస్ట్ ప్రపోజల్ షెల్ బి ప్రిపేర్డ్ బై ద బ్యాలెన్స్ వర్క్స్ అట్ కరెంట్ ప్రైస్ లెవెల్. అంటే 2023-24 ప్రైస్ లెవెల్స్కి సంబంధించి కొత్తగా ఇవ్వండి అని చెప్పి 2023లో చేయడం జరిగింది. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఏమంటున్నారు, వాళ్ళే పోలవరం డబ్బులు తెచ్చారని చెప్పేసి. అదేవిధంగా బ్యాలెన్స్ కాస్ట్ ప్రపోజల్ అంటే 41.15 మీటర్ల మినిమం డ్రాడౌన్ లెవెల్కు సంబంధించి 16,952 కోట్లు, అందులో పాటు 41.15 వరకు ఏదైతే భూసేకరణ పునరావాస ఖర్చు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక 36 గ్రామాలు మళ్ళీ అదనంగా వచ్చేది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎప్పుడండి 4/5/2023 మే 23లో మరి ఆ బ్యాలెన్స్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా 41.15 MDDL లెవెల్ ఫేజ్ 1 గాను 17,144 కోట్లు అవసరం ఉంటుందని ఎప్పుడండి ప్రతిపాదన పంపించేది. ఆ ప్రతిపాదన 5/6/2023 అంటే జూన్ 5వ తేదీ 2023 ఫైనల్గా ఎట్టకేలకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి టు డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్ for approval of the Union Cabinet for additional funding for completion of balance work of Polavaram irrigation project for filling up of water up to 41.15 meters MDDL for an amount of 12,911 12,911 కోట్లకు which includes cost of repairing damages 2021లో ఏదైతే ఫ్లడ్ వచ్చి డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్కు సంబంధించిన 2,000 కోట్ల ఖర్చుతో పాటు 12,911 కోట్లకు గాను మీరు క్యాబినెట్ నోటు పంపియండి అని చెప్పి ఎప్పుడండి జరిగిండేది 5/6/2023 అంటే జూన్ నెల 5వ తేదీ 2023కే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి
ఆ అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు 12,000 చిల్లర కోట్లకు పంపించడం జరిగింది. ఇవన్నీ చేస్తే ఈరోజు మేమే పోయినాము, మేమే తెచ్చినాము, మేమే నిర్మాణం చేస్తున్నాం, ఎంత అన్యాయం అండి. అంటే వేరే వాళ్ళు సాధించినటువన్నీ కూడా మేము సాధించినామని చెప్పుకోవడము ఇది తగునా, ఇది భావ్యమా అని. ఈరోజు మా ప్రభుత్వం 5 సంవత్సరాలు పోరాడిన తర్వాత, అంటే మీరు 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును ఆపేసి గ్యాపులు పెట్టి గ్యాప్ ద్వారా ఒక సాంకేతిక పద్ధతి ప్రకారం పోకుండా డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్కు కారకులై మీరు 2010-11 అంటే 2010-11లో ఎంత ఇసుక అవసరం ఉంటుంది, ఎంత మట్టి అవసరం ఉంటుంది, ఎంత కాంక్రీట్ అవసరం ఉంటుంది అనేది మీకు తెలియకుండానే ఒప్పుకొని 2013-14 రేట్లకు ఒప్పుకొని 2017-18 అవుతున్నా కూడా పాత రేట్లకు పని చేయలేక ఇబ్బంది పడి మీరు ఒక ఒప్పందం చేసుకొని స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి 20,000 కోట్లకే పరిమితి చేసుకొని దాన్ని ₹1 కూడా దాటకుండా చేసుకొని వైజాగ్కు సంబంధించిన నీటి సరఫరా వదిలిపెట్టేసి మీరు పునరావాసానికి సంబంధించిన ఖర్చు వదిలిపెట్టేసి పునరావాసానికి ఎంతమంది కుటుంబాలు ఉంటాయని చెప్పి పట్టించుకోకుండా కొత్త చట్టం వచ్చింది 2013లో అనేది వదిలిపెట్టేసి ఇన్ని డ్యామేజులు చేసిన తర్వాత మేము 5 సంవత్సరాల పాటు మొత్తం ప్రతి ఒక్కటి రెక్టిఫై. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీరు ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్తులు, మేము సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్తులు కాకుండా అప్పటి ప్రధానమంత్రి గారికి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారికి, అప్పటి జలవనరుల శాఖల మంత్రి గారికి, అప్పటి అరణ్య శాఖ మంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇది రాష్ట్రానికి పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన గుండెకాయ లాంటిదని చెప్పి మేము అక్కడే కూర్చొని ఇవన్నీ కూడా సాధించుకొని వస్తే క్యాబినెట్ నోట్ రెడీగా ఎలక్షన్ టైంకు క్యాబినెట్కు పోతే క్యాబినెట్ నోట్ ఎలక్షన్ వలన ఆగిపోయిన క్యాబినెట్ తీర్మానం ఈరోజు తీసుకొని మేమే చేపించామని చెప్పేది ఎంత దారుణమని. చివరికి 20,000 కోట్లకు మీరైతే 41.15 లెవెల్కు మీరు ఒప్పుకొని వచ్చినారో దాన్ని 31,625 కోట్లకు పెంచిన ఘనత మా ప్రభుత్వాందే కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు.